ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సైకాలజీ బిట్లు చూద్దాం. ఎస్జిటి, ఎస్ఏ, టెట్ 2, డిఎస్సి అన్నిటికీ ఉపయోగపడే విధంగా ప్రతిరోజు సైకాలజీ బిట్స్, అలాగే జనరల్ నాలెడ్జ్, అలాగే మిగతా సబ్జెక్టులు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుబ్బు ఎడ్యుకేషన్ 2025. గత అనుభవాల ఫలితంగా సహజ ప్రవృత్తిని మెరుచుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నవారు. గత అనుభవాల ఫలితంగా సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నవారు మెక్డోగల్. వ్యక్తి యొక్క గ్రాహ్యక శక్తిని ప్రజ్ఞ అంటారు అని చెప్పింది గాల్టన్. అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ అని చెప్పింది టర్మన్. నెక్స్ట్, ఖచ్చితమైన దిశలో కోరుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి అవసరమైన రూపాంతరాలను చేసుకోగలిగే సామర్థ్యం మరియు స్వీయ విమర్శ చేసుకోగలిగే సామర్థ్యం ప్రజ్ఞ, లేదా ఖచ్చితమైన దిశలో ఆలోచనతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నవారు బీనే. ఖచ్చితమైన దిశలో కోరుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి అవసరమైన రూపాంతరాలను చేసుకోగలిగే సామర్థ్యం మరియు స్వీయ విమర్శ చేసుకోగలిగే సామర్థ్యం ప్రజ్ఞ, లేదా ఖచ్చితమైన దిశలో ఆలోచనతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నవారు బీనే. భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యత కలిగి ఉండడమే ప్రజ్ఞ అన్నది. భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యత కలిగి ఉండడమే ప్రజ్ఞ అన్నది పియాజే. నెక్స్ట్, వ్యక్తి కొత్త పరిస్థితులకు సఫలవంతంగా సర్దుబాటు చేసుకోగలిగే సామర్థ్యం ప్రజ్ఞ అన్నది. వ్యక్తి కొత్త పరిస్థితులకు సఫలవంతంగా సర్దుబాటు చేసుకోగలిగే సామర్థ్యం ప్రజ్ఞ అన్నది విలియం జేమ్స్. అభ్యసించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది డేర్ బార్న్. ప్రజ్ఞలు కానివి: జ్ఞానము, ప్రావీణ్యత, నైపుణ్యం, స్మృతి, సహజ సామర్థ్యం, సృజనాత్మకత, ప్రత్యక్షం మొదలైనవి ప్రజ్ఞలు కావు. ప్రజ్ఞలు కానివి జ్ఞానము, ప్రావీణ్యత, నైపుణ్యం, స్మృతి, సహజ సామర్థ్యం, సృజనాత్మకత మరియు ప్రత్యక్షం మొదలైనవి ప్రజ్ఞలు కానివి. సమైక్య ఆలోచన కలవారు ప్రజ్ఞావంతులు. విభిన్న ఆలోచన కలవారు సృజనాత్మక వ్యక్తులు. విభిన్న ఆలోచననే సృజనాత్మకత అన్నవారు గిల్బర్ట్. ప్రజ్ఞను శాస్త్రీయంగా కొలిచిన మొట్టమొదటి వ్యక్తి ఆల్ఫ్రెడ్ బీనే. ఈయన ఫ్రాన్స్కు చెందినవారు. ప్రజ్ఞామాపన ఉద్యమం ప్రారంభమైన దేశం ఫ్రాన్స్. ప్రజ్ఞామాపన ఉద్యమం మూలపురుషుడు ఆల్ఫ్రెడ్ బీనే. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్ గా పిలువబడేవారు ఆల్ఫ్రెడ్ బీనే. మానసిక వయసు అనే భావనను ప్రవేశపెట్టినవారు ఆల్ఫ్రెడ్ బీనే. బీనే ప్రకారం మానసిక వయసు అనగా ప్రజ్ఞా పరీక్షల ద్వారా నిర్ణయించబడే వయస్సు. ప్రజ్ఞా పరీక్షలు వ్యక్తి యొక్క వేటిని కొలుస్తాయి? వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాలను కొలుస్తాయి. మానసిక సామర్థ్యాలు అనగా వ్యక్తి యొక్క ఆలోచన, వివేచన, సమస్య పరిష్కారం, భాషా సామర్థ్యం, ప్రత్యక్షాత్మక సామర్థ్యం. మానసిక సామర్థ్యాలు అనగా వ్యక్తి యొక్క ఆలోచన, వివేచన, సమస్య పరిష్కారం, భాషా సామర్థ్యం, ప్రత్యక్షాత్మక సామర్థ్యం. మొట్టమొదటి ప్రజ్ఞామాపనని రూపొందించిన వారు ఆల్ఫ్రెడ్ బీనే. మొట్టమొదటి ప్రజ్ఞామాపన పేరు బీనే సైమన్ ప్రజ్ఞామాపని. దీనిని 1905లో రూపొందించడం జరిగింది.
1905 మొట్టమొదటి ప్రజ్ఞామాపనలో ప్రశ్నాంశాల సంఖ్య. 1905 మొట్టమొదటి ప్రజ్ఞామాపనలో ప్రశ్నాంశాల సంఖ్య 30. 1916లో స్టాన్ఫర్డ్ బీనే సైమన్ ప్రజ్ఞామాపనని రూపొందించింది. 1916లో స్టాన్ఫర్డ్ బీనే సైమన్ ప్రజ్ఞామాపన రూపొందించింది. బీనే సైమన్ ప్రజ్ఞామాపన రూపొందించింది లూయిస్ టర్మన్, అమెరికా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ టెట్ ఎగ్జామ్ టెట్ నోటిఫికేషన్ రాబోతుంది. అలాగే తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. వీటికి మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.